నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ యష్ బొత్తులూరి ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. పుష్ప 2 రిలీజ్ దగ్గర నుంచి ఆ టికెట్ల రేట్ల దగ్గర నుంచి స్టార్ట్ అయింది కాంట్రవర్సీ. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి విడుదలయ్యిన దాకా చాలా విషయాలు చక్కర్లు కొట్టేసాయి. చాలామంది రాజకీయ నాయకులు అందరూ డిస్కస్ చేశారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ విషయాన్ని మాట్లాడారు. సో దీంట్లో రేవంత్ రెడ్డిని ఒకరోజు ఒక ప్రెస్ మీట్లో మన ముఖ్యమంత్రి అని పేరు మర్చిపోయాడు. అది గుర్తు చేద్దామనే రేవంత్ రెడ్డి నేనేంటో చూపించాలి అన్న ఉద్దేశంతో అరెస్ట్ చేయించాడు అన్నది ఒక టాక్. ఒకటి అర్థం పర్థం లేకుండా మళ్ళీ ఏపీకి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేశాడు రేవంత్ రెడ్డి అని కొంతమంది అంటున్నారు. చాలా ఉన్నాయి దీని చుట్టూ చిక్కుముళ్ళు. అయితే అసలు క్లారిటీ అనాలిసిస్ ఏంటి మీ ఉద్దేశం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు టాపిక్ తీసుకొచ్చింది వైసీపీ వాళ్ళని. వైసీపీ వాళ్ళకి పని పాట లేకుండా ఏదో ఒక బురద జల్లాలనే ప్రయత్నం చేసి బొక్కబార్లో పడతానే ఉన్నారు, పడతారు కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలెవరు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ మాటలు విశ్వసించే అంత పరిస్థితులు లేరు. ఇకపోతే రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ అరెస్ట్ చేయించి అంత టైము అంత పెడతారని నేనైతే అనుకోవట్లేదు. దీనిలో పొలిటికల్ ఆస్పెక్ట్ ఉందా లేదా అంటే ఉండొచ్చు, లేకపోవచ్చు కూడా. అల్లు అర్జున్ గారు నాకు తెలిసే ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి గారు అని పేరు మర్చిపోయినట్లేరు. ఐ థింక్ హీ హ్యాడ్ సమ్ వాయిస్ ఇష్యూ, వాటర్ తీసుకునే గ్యాప్ తర్వాత చెప్పడం వల్ల కాంట్రవర్సీ క్రియేట్ అయిందని నేను అనుకుంటున్నా. బట్ రేవంత్ రెడ్డి గారు కూడా అట్లాంటి పట్టించుకుంటారని కూడా నేను అనుకోను. కాకపోతే ఇష్యూ అయితే జరిగింది, ఆ తొక్కి స్లాట్లో జరిగింది. పోలీసులు కూడా రావద్దని చెప్పడం కూడా జరిగింది. అల్లు అర్జున్ గారు ఆనవాయితీ కూడా ఎప్పుడు ప్రతి సినిమా వెళ్ళి సంధ్య థియేటర్లో చూస్తూ ఉంటారు. సో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, 100%. చనిపోయిన లాస్ని అయితే పూడ్చలేరు. కాకపోతే ఇక్కడ సిట్యుయేషన్ ఏంటంటే కేసు పెట్టారు, అది నాన్ అవైలబుల్ అరెస్ట్ వారెంట్ వచ్చింది. సో అలా పోలీసు వాళ్ళు రియాక్ట్ చేయాల్సి వచ్చింది. వాస్తవంగా నా అభిప్రాయం ఏంటంటే పోలీసు వాళ్ళు కొద్దిగా అతి ఉత్సాహం చూపించారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హీ ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్. చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి ఆయన. తప్పు ఆయన చేశాడా, ఆయన వల్ల తప్పు జరిగిందా అనే కంటే కూడా ఆయన అరెస్ట్ చేసిన విధానం మంచి పద్ధతి కాదంట. ఎందుకంటే ఇంటికి వచ్చి కింద కూర్చొని ఆయన పిలిచి ఉంటే, ఆయన రాకపోయి ఉంటే పైన దాక్కొని ఉంటే వీళ్ళు బెడ్రూమ్ వరకు వెళ్ళచ్చు. పోలీసులు వెళ్ళటమే బెడ్రూమ్ వరకు వెళ్ళటం అనేది చాలా అతి ఉత్సాహం, ఓవర్ యాక్షన్. అలా చేయకూడదు. ఎందుకంటే రెస్పాన్సిబుల్ సిటిజన్స్, కొంచెం ఎంతో అంత సొసైటీలో పేరున్న వాళ్ళు, ఐకాన్ స్టార్స్, ప్లస్ ఆయన పాన్ ఇండియా స్టార్. పోనీ ఆయన పిలిస్తే, పోలీసులు పిలిస్తే ఆయన వెళ్ళకపోతే అది వేరే విషయం, వేరే విధంగా హ్యాండిల్ చేయొచ్చు. కానీ హ్యాండిల్ చేసిన విధానం తప్పు అనుకుంటే, అరెస్ట్ చేయడం తప్పు కాదు, దాన్ని హ్యాండిల్ చేసిన విధానం తప్పు. అరెస్ట్ చేయడం తప్పు కాదు అంటే తప్పు ఉందా అల్లు అర్జున్ది దాంట్లో? అది లెట్స్ కోర్ట్ టేక్ అన్ యాక్షన్. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉద్దేశం చెప్పండి. అంటే ఆయన చేసింది ఏముంటుంది అంటే ఫ్యాన్స్ తొక్కిసలాట్లో జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడే కదమ్మా, ప్రతి సన్నివేశంలో ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి, ప్రభాస్ గారి దగ్గర నుంచి, అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి, బాలకృష్ణ గారి దగ్గర నుంచి చిరంజీవి గారి వరకు ఎక్కడో దగ్గర అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఏ హీరోలు కూడా జరగాలి అని అనుకోరు, వాళ్ళ ఫ్యాన్స్ చనిపోవాలని ఏ హీరో అనుకోరు. అనుకోకపోయినా కొన్ని జాగ్రత్తలు తీసుకొని వచ్చి ఉంటే బాగుండేదేమో. అంటే సిచ్యుయేషన్ ఏంటంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుని జరుగుతున్నాయి ఇవి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ప్రతి ఆడియో ఫంక్షన్లో ఆయన ఏం చెప్తారు, మీరందరు నా ఫ్యాన్స్, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, మెల్లగా డ్రైవ్ చేయండి, ఇంటికి వెళ్ళాలి, మీ ఇంట్లో మీ పేరెంట్స్ వెయిట్ చేస్తారని ప్రతి ఈవెంట్లో ఆయన చెప్తూ ఉంటాడు. చెప్పడం వల్ల అది వాళ్ళకి, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి ఆ తొక్కిసలాట్లన్నీ కొన్ని కంట్రోల్ అవుతున్నాయి. అదే అల్లు అర్జున్ కూడా హీ షుడ్ స్టార్ట్ సంథింగ్ సేయింగ్ టు హిస్ ఫ్యాన్స్, సేయింగ్ దట్ యూ షుడ్ నాట్ డూ దిస్. హీ హ్యాస్ టు రిమైండ్ దెమ్. అట్లా కొంచెం కంట్రోల్ అయి ఉండేవాళ్ళేమో. బట్ ఇన్సిడెంట్ అన్ఫార్చునేట్, చనిపోవడం అన్ఫార్చునేట్, ఆ బాబు ఐసీయూలో ఉండడం అది అన్ఫార్చునేట్. ఆ బాబు కనీసం క్షేమంగా బయటికి రావాలని మనం అందరం కోరుకోవాలి. అలానే అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా వాళ్ళ ఫ్యామిలీకి 100% సపోర్ట్ చేస్తామని చెప్పారు. కాకపోతే ఒక 20 లక్షలు టోకెన్ ఆఫ్ అడ్వాన్స్ ఇచ్చారు. అన్నీ ఓపెన్గా చెప్పలేరు, కొన్ని వాళ్ళ ఫ్యామిలీకి ఏ రకంగా సాయం చేయాలో చేస్తామని చెప్పారు. కాకపోతే ఇక్కడ ఆ టైం, కోర్స్ ఆఫ్ డ్యూరేషన్, అరెస్ట్ అనేది జరిగింది. మీరు రేవంత్ రెడ్డి కావాలని చేయలేదు అన్నట్లుగా చెప్పారు మీరు ఇందాక. మరి ఎప్పుడో జరిగింది ఇన్సిడెంట్, కొన్ని రోజులు గడిచింది, మరి నిన్న అరెస్ట్ చేయడం ఏంటి? అంటే దిస్ హ్యాస్ టు టేక్ ఎ కోర్స్ ఆఫ్ యాక్షన్. కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఆధారాలను తీసుకొని అప్పుడు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. దానికి ముందు నేను హైకోర్టుకు కూడా వెళ్ళాడు. సో ఆ కేసు కూడా నడిచింది దాని మీద.
సో అక్కడ కూడా హైకోర్టు నుంచి కూడా వచ్చింది, వీళ్ళు కేసు పెట్టారు, వీళ్ళు నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకొచ్చి అరెస్ట్ చేశారు అక్కడ కేసు మీద. కానీ ఇప్పుడు ఏ అరెస్ట్ వాంటెడ్గా చేయాలనుకున్న ఏ అరెస్ట్ అయినా శుక్రవారం రోజు జరుగుతుంది. అల్లు అర్జున్ది కూడా అలాగే జరిగింది. కావాలని జరిగింది అనుకోవచ్చా? అంటే పొలిటికల్ ఆస్పెక్ట్స్లో ఆ చిత్రీకరణ ఎలా జరిగిందంటే, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రివెంజ్ పాలిటిక్స్ అన్ని శుక్రవారం చేసేవాడు. అనుకోకుండా ఇది శుక్రవారం నాడు వచ్చింది. అనుకోకుండా, అన్ఫార్చునేట్ అంటారా? ఏదైనా అన్ఫార్చునేట్. సరే, ఇంకొక మాట, ఆయనకి ఒకటే రోజులో బెయిల్ వచ్చేసింది, వెళ్ళారు వచ్చారు అయిపోయింది. అది ఎవరికి జరగలేదు ఇంతవరకు. ఏదో ఒక ఫార్మాలిటీస్ ఉంటే టైం పడుతుంది. కానీ డబ్బున్న వాళ్ళకి అంత అనుకూలంగా ఉంటాయా చట్టాలు? అమ్మ ఏదైనా ఒకటి చెప్తానమ్మా, లా ఈజ్ ఎక్స్పెన్సివ్ ఇన్ ఇండియా. వెరీ వెరీ క్లియర్. సామాన్య పౌరుడు ఎఫర్ట్ చేయగలుగుతాడా ఎఫర్ట్ చేయలేదని డిస్కషన్ ఎప్పుడు ఉంటుంది. నా కేసులో కూడా నేను హౌస్ మోషన్ పిటిషన్ వేయాల్సి వచ్చింది. ఒక హౌస్ మోషన్ పిటిషన్ వేయాలన్నా, ఒక లంచ్ మోషన్ పిటిషన్ వేయాలన్నా దానికి ఎక్కువ డబ్బులు తీసుకుంటాడు, ఫీజు ఎక్కువ ఉంటుంది దానికి. అదే సామాన్య పౌరుడు 4 లక్షలు ఖర్చు పెట్టగలుగుతాడా హౌస్ మోషన్ పిటిషన్ వేయడానికి? లంచ్ మోషన్ మూవ్ చేయడానికి 4 లక్షలు ఖర్చు పెట్టగలుగుతాడా అనేది క్వశ్చన్. అల్లు అర్జున్ హ్యాస్ మనీ. ఆయన ఏ రకంగా లాలో అన్ని, ఏ రకంగా ఆయన కావాల్సిన, అంటే ఒక రైట్ ఏదైతే ఉందో అన్నీ ఉపయోగించుకున్నాడు. ఆయన ఎక్స్పెన్సివ్ లాయర్ని పెట్టుకున్నాడు, లాయర్ సరైన వాదనలు వినిపించారు, గవర్నమెంట్ సరైన వాదనలు వినిపించలేకపోయింది, అందుకని ఆయన గెలిచాడు, గవర్నమెంట్ ఓడిపోయింది, ఆయనకు బెయిల్ వచ్చింది. దట్స్ ఆల్ ఇట్ ఇస్. ఓకే. సో ఇప్పుడు ఇది ఈ మొత్తం ఇష్యూ పొలిటికల్ కలర్ పూసుకుంటుంది అనమాట. ఇప్పుడు అక్కడ చూస్తే వైసీపీ సపోర్ట్ చేస్తుంది అల్లు అర్జున్ని. అంటే మామ అల్లుళ్ళు ఇద్దరి మధ్యలో ఉన్న విభేదాలని వీళ్ళు ఇంకాస్త యూజ్ చేసుకోవాలని చూస్తున్నారా అని. అంటే అంబటి రాంబాబు రియాక్ట్ అయిన విధానం కానీ, ఐకాన్ స్టార్ అని చెప్తున్నాడు అతను, జగన్మోహన్ రెడ్డి కానీ, బీజేపీ టీఆర్ఎస్ కానీ వాళ్ళు కూడా వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు ఇది మొత్తం పొలిటికల్గా వెళ్తుంది? ఏమన్నా అల్లు అర్జున్ నెక్స్ట్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మామ అల్లుళ్ళ మధ్యలో ఎటువంటి విభేదాలు లేవు, వెరీ సింపుల్. ఈ వైసీపీ వాళ్ళు సృష్టించిన విభేదాలు మాత్రమే. అల్లు అర్జున్ వైసీపీ క్యాండిడేట్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మాట వాస్తవం. ఎందుకంటే అల్లు అర్జున్ వాళ్ళ వైఫ్కి వైసీపీ భూమా అఖిల ప్రియ కాన్స్టిట్యున్సీ అనుకుంటా అనేది వాళ్ళ కజిన్స్ అవుతారంట వాళ్ళు. సో దర్ ఈస్ నథింగ్ రాంగ్, సపోర్ట్ చేయడంలో తప్పేం లేదు. పవన్ కళ్యాణ్ కూడా దాని గురించి ఏం మాట్లాడలేదు, ఎక్కడ బయటకు చెప్పలేదు, అల్లు అర్జున్ నువ్వు చేసిన తప్పని చెప్పలేదు ఎక్కడ కూడా. ఒకవేళ నిజంగానే మామూలు మధ్యలో కనుక ఎన్ని విభేదాలు ఉంటే అల్లు అర్జున్ అరెస్ట్ కాగానే మామ వచ్చి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని రాడా? స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఎందుకు వస్తాడు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వస్తారు? ఆయన ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, ఆయన పనులన్నీ పక్కకు పెట్టి అల్లుడి కోసం వచ్చారు కదా. సో ఎట్లున్నాయంటే మామ అల్లుడు కదా, అయితే బాబాయ్ అవుతాడు కదా. సో మామ అల్లుడు. ఓకే ఓకే. సో బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు, మనం ఏది బయట నుంచి చూడము, వాళ్ళ ఇంట్లో ఏది ఉందో మనం వెళ్ళి తొంగి చూడలేదు. సో మీడియా ప్రాపగాండా కానీ, సోషల్ మీడియా ప్రాపగాండా కానీ, ఫ్యాన్స్ ప్రాపగాండా కానీ చాలా 10 రకాలు వస్తాయి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దాట్. ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బయటకు వచ్చి సరే మా వాడు పడట్లేదు అని చెప్పుంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్. ఇప్పుడు మంచి మనోజ్ది, మంచి విష్ణుది ఉంది, ఆ డైరెక్ట్ బాబు కొడుకులు బయటకు వచ్చి కొట్లాడుకున్నారు, అది కళ్ళకు కనిపించింది, మనం చూస్తున్నాము. ఎక్కడ కూడా వీళ్ళు ఎక్కడ కొట్లాడుకోలేదు, లేదా అక్కడ మాట అనుకోలేదు, బయటకు వచ్చి. కానీ ఇండైరెక్ట్ గా మాటలు అనుకున్నట్లుగా ఉన్నాయి. సినిమాలో కూడా మా ఫ్రెండ్ కోసం ఎంత దూరం అయినా వెళ్తాను అన్న డైలాగులు ఉండడం అంటే ఏం లేదండి. అవన్నీ ఏంటంటే సినిమా డైలాగులని చూడాలి. కాకపోతే అన్ఫార్చునేట్గా మనం అందరం ఏంటంటే చాలా పర్సనల్గా తీసేసుకొని మన ఇంట్లో ఏదో అయిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటాం. వాళ్ళందరూ బాగానే ఉంటారు, మనమందరం ఏదో అయిపోయినట్టు ఫీల్ అవుతాం. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ నథింగ్ యాజ్ సచ్. నెక్స్ట్ అల్లు అర్జున్ మూవీ ఏమైనా పొలిటికల్ గా ఉంటుందని అనుకోవచ్చు. సుకుమార్ ఎట్లా తీస్తాడు దాన్ని బట్టి తీయాలి కదా. సినిమా కాదండి, రియల్ లైఫ్ లో. పొలిటికల్ లైఫ్ అంటున్నారా? ఐ డోంట్ థింక్ అల్లు అర్జున్ పాలిటిక్స్ లోకి వస్తాడని నేను అనుకోను. ఎందుకంటే మరి ఎందుకు భుజాన్ని వేసుకొని మోస్తున్నారు వీళ్ళందరూ అతన్ని? వైసీపీ వాళ్ళు మోస్తున్నారండి. వైసీపీ వాళ్ళకి ఇప్పుడు ఎవరు దిక్కు లేదు, వైసీపీని ఎవడో చూసే పరిస్థితిలో లేడు. వైసీపీ వాళ్ళు అల్లు అర్జున్ భుజాన్ని వేసుకొని మోసుకుంటే వాళ్ళకి ఏదైనా మైలేజ్ వస్తుందేమో అని ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడా కూడా ప్రతిసారి బొక్కబార్లు పడుతున్నాడు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు సైడ్ మూవ్ చేసి చంద్రబాబు నాయుడు చెప్తే చేసాడు రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు. ఫ్యాక్ట్ ఏంటంటే వెరీ కాంక్రీట్గా ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడ జరిగింది సిట్యుయేషన్ బేస్ కేసు మీదనే రియాక్ట్ అయ్యి అని అరెస్ట్ చేశారు. దాని తర్వాత పరిణామాలు ఎలా జరిగినా మనం చూసాము, వచ్చారు, అయిపోయింది. దిస్ ఇస్ ఆల్ నథింగ్ పొలిటికల్గా ఏం లేదని నేను ఫీల్ అవుతానండి. రైట్, థ్యాంక్ యూ.